సూలూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని కొన్ని హోటళ్లు, డాబాలు, రెస్టారెంట్లలో అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. తిరుపతి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ చంద్రముని సారథ్యంలో ఎంఆర్ఓ గోపాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ చెల్లు గంగాప్రసాద్ పర్యవేక్షణలో ఈ ఆకస్మిక తనిఖీలు చేయడంతో పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి రావడం జరిగింది. ఫ్రీజర్లో రోజుల తరబడి నిల్వ చేసిన మాంసంను కస్టమర్లకు వండి పెడుతున్నట్లు, అలాగే బాగా వాడేసిన నలుపు తిరిగిన ఆయిల్ను మళ్లీ వంటకాలకు ఉపయోగించడం కూడా గుర్తించారు. హోటళ్లు ఆవరణంలో అపరిశుభ్రంగా ఉండటంపై కూడా అధికారులు ఇకపై ఇలా ఉండకూడదని హెచ్చరించారు. నాణ్యతా ప్రమాణాలు లేని 2 డాబాలను మూయించి వేసినట్లు, రానున్న రోజుల్లో మిగతా హోటళ్లపై కూడా తరచూ ఇలాంటి తనిఖీలు ఉంటాయని ఆర్డీఓ చంద్రముని హెచ్చరించారు. నిన్న జిల్లా కలెక్టర్ వారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ మేరకు ఈరోజు సూలూరుపేట కమిషనర్, మా తహసీల్దార్, తర్వాత మా సిబ్బంది అందరితో మేము చాలా హోటల్స్ని పరిశీలించడం జరిగింది. దాంట్లో పరిస్థితులు అనుకున్నంత బాగా లేవు. ఒకటి, వాళ్ళు పాత స్టాక్ ఉపయోగిస్తున్నారు. 2, చుట్టూ ముసురుకున్న ఈగలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళు స్టాక్ చేసినటువంటి చికెన్ కూడా పాత స్టాకే ఉంది. అందుకు మేము అవన్నీ పరిశీలించి 2 పెద్ద హోటల్స్ చూసాము, 4 డాబాలు కూడా చూసాము. వెంటనే 2 డాబాలు వెంటనే క్లోజ్ చేయమని మేము ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాటి క్లోజ్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ టౌన్లో ఉన్నటువంటి మిగతా డాబాలను కూడా మేము పరిశీలించడం జరుగుతుంది. ఆరోగ్యకరమైనటువంటి పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా వారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రజలను కూడా చైతన్యపరచవలసిన అవసరం ఉంది. కాబట్టి అక్కడ ఉన్న ప్రజలను కూడా వీళ్ళు విక్రయిస్తున్నటువంటి మాంసాన్ని కానీ లేదా ఇన్స్టెంట్ ఫుడ్ను కూడా మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మిగతావి కూడా మేము పరిశీలిస్తామని తెలియజేస్తున్నాం.